పవన్ కళ్యాణ్ స్నేహాన్ని వదులుకొని వైసీపీకి జై కొట్టి పదవి కోసం ప్రాణ స్నేహితుడిని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ స్టామినాని అంచనా వేయలేని కమెడియన్ ఆలీ ఇప్పుడు ఓడిపోయిన వారితో ఊరేగడం కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ వెనక నడుస్తున్న సమయంలో తానొక్కడే వైసీపీని అంటిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని, ఇటు సినిమా అవకాశాలు కూడా పోతాయనే భయంతో వైసీపీకే కాదు రాజకీయాలకే గుడ్ బై చెప్పేశాడు ఆలీ. అయితే వైసీపీలోకి వెళ్లి పవన్ ని వదిలేయడం ఆలీ దురదృష్టమే అని పవన్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ అభిమాని ఒకరు తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇలా ట్వీట్ చేశాడు. కళ్యాణ్ గారిని చూస్తే చాలు, ఒకసారి తాకితే చాలు, ఒక ఫోటో దిగితే చాలు అని ఎంతో తప్పించేవాళ్లు, ఎంతో దూరం నుండి ఖర్చు పెట్టుకుని సభలకు ఆఫీస్ ముందు పడిగాపులు కాసేవాళ్లు లక్షల్లో ఉన్నారు. కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా వెళ్లిపోయే స్థానం స్నేహం నీది. మీ రెండు కుటుంబాలు ఒకే కుటుంబం అనుకునే స్థాయికి వెళ్ళిపోయావు. నీ ఇంటి నుండి అడిగి మరీ బిర్యానీని తెప్పించుకునేవారు కళ్యాణ్ గారు. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఆలీ నా గుండె లాంటి వాడు అని కళ్యాణ్ గారు అన్నారంటే నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో ఊహించలేకపోయావు. పదవులకి పందెరాలకి కకృతి పడి ఒక వజ్రాన్ని వదిలేసి రంగురాళ్ల పంచన చేరావు. చివరికి ఆయన ముందు నిలబడే అర్హతను కూడా కోల్పోయావు. నూరేళ్లు వెంట నడిచే స్నేహాన్ని మూర్ఖత్వంతో చంపేసుకున్నావు. నీ అంత దురదృష్టవంతుడు ఉండడు ఆలీ అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా పవన్ వెంట ఆలీ ఉండింటే తన స్థాయి వేరే లెవెల్లో ఉండేది. ఇక ఇదంతా ఆలోచించాడేమో ఆలీ అనిపిస్తుంది. అందుకే రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాడు. సో ఫ్రెండ్స్, ఏ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.